ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము కొంచెం ఒక పని మీద హైదరాబాద్కి వచ్చాము. అదే కార్ తీసుకుందామనే ఐడియాతో ఆలోచనతో వచ్చాము. ఇక్కడ ట్రస్ట్ కార్ అనేది ఏంటంటే మనకు తక్కువ బడ్జెట్లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళని కానీ చూడకుండా కూడా మనకు తక్కువలో దొరుకుతుందండి. ఖచ్చితంగా ఇందులో ప్రతి ఒక్కరు ట్రస్ట్ కార్ అనే దాన్ని విజిట్ కండి, ప్రతి ఒక్కరు కొనుక్కోండి. ఏంటంటే వాళ్ళ ఆలోచన అందరికీ కారు ఉండాలి, అందరి ఇంట్లో కారు ఉండాలని వీళ్ళ ఆలోచనతో మంచి మనసుతో వీళ్ళు నడుస్తున్నారు. కాబట్టి బడ్జెట్ లేని వాళ్ళు కూడా ఈఎంఐలైనా డౌన్ పేమెంట్ ఎట్లయినా కూడా ఇస్తారు, వాళ్ళు ఎట్లయినా ఇప్పిస్తారు అన్నమాట. సో ఖచ్చితంగా విజిట్ కండి. దీని అడ్రస్ వచ్చేసి నేను పెడతాను, ఖచ్చితంగా విజిట్ కండి. పల్లెల్లో నా ఉన్నదే రాసినాడు నిజము, కల్పితం కానే కాదు లేనిదేమీ రాయాలే, కల్పితం కానే కాదు లేనిదేమీ రాయాలే. జిల్లా తల్లి పల్లె వింత అనుభవించి రాసినాను, వెనక్కి తీసి రాసినాను, పాటలెన్నో పాడినాను. దీని రివర్స్ లో వాడితే వినిపిస్తాను. నా జముద ప్రాణాన ప్రముదపా లెప్పెనాలో దిన్నహు నూన శిరమాచని, నా జముద ప్రాణాన ప్రముదపా లెప్పెనాలో దిన్నహు నూన శిరమాచని. ముతల్ పికానే కాదు కాయారే మిలే యారాదుల్, ముతల్ పికానే కాదు లే యారే మిలే యారే దుల్. లచ్చి లిక్కలే పాటవే నువ్వా జీవేసి నాను నాకిలి వేసి తాసిరాను, తాపనే లోటి పను నమ నా జముద ప్రాణ ప్రముదపా లెప్పెనాలో దిన్నహు నూన శిరమాచని. మనిషి అన్నగా ఎవరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ఈ అమ్మాయి దగ్గర ఉంది. కాబట్టి ఈ అమ్మాయి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కానీ ప్రతి టీవీలో కూడా పోయి అన్ని ఛానల్లో పోయి ప్రోగ్రామ్ చేసి వచ్చింది. అంటే ఏ పాట పాడినా కూడా దానికి రివర్స్ పాట కూడా పాడుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఏదో ఒక బండి కావాలా, వీళ్ళు వచ్చింది కరీంనగర్ నుంచి వచ్చిర్రు. కాబట్టి వీళ్ళకి ఏదో కార్ లోన్ చేయించి కార్ అయితే ఇస్తా. వీళ్ళకు మనం 25,000 డౌన్ పేమెంట్, మన ట్రస్ట్ కార్డ్స్ కంపెనీ వీళ్ళకు 25,000 డౌన్ పేమెంట్ కట్టడం జరుగుతుంది. కట్టి వీళ్ళకు కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఓమ్ని కార్ అయినా సరే, అది ఈకో వ్యాన్ అయినా సరే, 7 సీటర్ బండి వీళ్ళకి మనం ఇస్తాం. ఎందుకంటే వీళ్ళు 7-8 మంది దాకా ఉన్నారు. వీళ్ళు ఎక్కడ పోతే ఇక్కడ పోయి వీళ్ళ కార్యక్రమం చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు ఉన్నాడు వాస్తవమే, కానీ దేవుడు కూడా ఏంటంటే ఇట్లా మనిషి రూపంలో ఉంటాడు, అది మనం అనుకోవచ్చు. అందుకే ట్రస్ట్ కార్డ్స్ కంపెనీ తరఫున వీళ్ళకు 25,000 డౌన్ పేమెంట్ మేమే కట్టి వీళ్ళకి కార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకు లోన్ కూడా చేయించే ప్రయత్నం అయితే మేము చేస్తాం. కాబట్టి చెప్పండి అన్న, ఏం చెప్తారు? చాలా చాలా థ్యాంక్స్ అన్న. అసలు మాకు వచ్చేది కారు కోసం, కానీ మీరే వెహికల్కి డౌన్ పేమెంట్ కడతారనే మా అదృష్టం. ఇంతకుముందు కూడా వచ్చాము, అప్పుడు కూడా అన్న వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఈసారి కూడా రంజాన్ సందర్భంగా అన్న మన రోషన్ భాయ్ అన్న ట్రస్ట్ కార్ నుంచి మాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. 25,000 రూపీస్ మాకు డౌన్ పేమెంట్ కట్టి అన్ననే ఇప్పిస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండు. మాలాంటి వాళ్ళకి ఎప్పుడు అన్న సపోర్ట్గా ఉంటారని కూడా మాట ఇచ్చాడు. థ్యాంక్స్ టు ట్రస్ట్ కార్. ఇప్పుడు మీరు ఈ వీడియో అందరూ చూస్తే వీళ్ళకి కూడా మీరు ఏమైనా సపోర్ట్ చేయాలంటే చేయొచ్చు. ఈ అమ్మాయి ఇప్పుడు అలా ఫోన్ నెంబర్, వాళ్ళ ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్తుంది. మనం టిఫిన్ చేస్తే 50 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు అవుతుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా వీళ్ళకి సాయం చేయాలంటే మాత్రం చేయొచ్చు. మీరు అయిన వరకు 50,000 రూపాయలు 50 రూపాయలు ఇవ్వచ్చు. అవసరమైతే 100 రూపాయలు కూడా వీళ్ళకి వేయచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏదైతే ఫోన్పే నెంబర్ చెప్తుంది, ఫోన్పే గూగుల్ పే నెంబరు, మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ తోటే వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు పోతారు. మన సపోర్ట్ చేసి వీళ్ళకి ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు. నా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్ 7032082453. దీనికి ఫోన్పే అండ్ గూగుల్ పే ఉంది. మీరు ₹1 ఇచ్చినా మాకు చాలా సంతోషం అన్న. 1000, 100 మాకు ఇవ్వాలని ఏం లేదు. తాపక్కలు ₹1 ఎంత ఇచ్చే అంత మీ పుణ్యం అండి. ఎంత ఇచ్చినా మీకే కృతజ్ఞతలు. మాకు ఇంత ఇవ్వాలని మాకు ఆర్డర్ ఏం లేదు. మీరు చేసిన సహాయంతోనే మేము ముందుకు నడుస్తాం. థ్యాంక్ యూ.
పెట్టడమే కాకుండా ఇట్లా చేయడమే కాకుండా ఇంకా ఈ అన్నయ్య వాళ్ళు ఈ సార్ వాళ్ళు చాలా చేశారండి. అంటే మేము కూడా కొన్ని వీళ్ళ ఛానల్స్లలో చూసాము, మాకు కొంతమందితో కూడా ద్వారా తెలిసింది వీళ్ళు చేసే సహాయాలు ఏంటంటే వీళ్ళకి వచ్చే దాంట్లో వీళ్ళకి 10 రూపాయలు వస్తే ఒక 2-3 రూపాయలు పోయినా మంచిదే అని అనాథాశ్రమంలకి బుక్కులు వంచడం కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్లకి బట్టలు వంచడం కానీ, ఒక 4 రూపాయలు పోతే 5 రూపాయలు పోయి 5 రూపాయలు మనకున్నా మంచిదే అని అనుకునే వాళ్ళు వీళ్ళు. అట్లా చాలా మందికి చిన్న పిల్లలకైనా, అనాథ వాళ్ళకైనా, అమ్మ నాన్న లేని వారికైనా, చదువుకునే వాళ్ళకైనా బుక్కులు వంచడం, బట్టలు వంచడం, ఇట్లా ఎన్నో ఫుడ్ అన్ని వంచడం. మళ్ళీ ఇక్కడ 25-30 మంది పని చేస్తే అందులో 15 మంది 20 మంది ఆడవాళ్ళే ఉన్నారండి. ఈ రోజులలో ఆడపిల్లలని బయటికి పంపించాలంటేనే భయపడుతున్నారు. కానీ ఇక్కడ ఈ ట్రస్ట్ కార్ వల్ల వాళ్ళకు ఒక పని దొరికి వాళ్ళకంటూ ఒక ఉపాధి దొరికింది ట్రస్ట్ కార్ వల్ల. నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 15 మంది ఆడవాళ్ళు ఇంతమంది అబ్బాయిల ముందట పనిచేయడం అంటే అది ఎంత గర్వకారణం. అదంతా గొప్పతనం అంటే ట్రస్ట్ కార్ వల్లనే. ఈ అన్న చాలా చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఇట్లా ఈ యొక్క పనే కాకుండా ఎన్నో సహాయాలు కొంతమంది చేసి చెప్పుకుంటారు, కానీ అన్నయ్య అసలు చెప్పొద్దురా అనకుండా అన్నాడు. కానీ మేము మా కృతజ్ఞత కోసం మేము బయట పెడుతున్నాము. అన్న ఎలాంటి వాడు అనేది అసలు అన్న చెప్పొద్దంటే చెప్పొద్దు అన్నాడు. ఇలాంటి చెప్పొద్దు, మాకు చెప్పడం అంటే ఇష్టం లేదు అని చెప్పాడు. కానీ నా కృతజ్ఞత కోసం నేను చెప్తున్నాను, చాలా చాలా సహాయాలు చేశాడు అన్న. అసలు ఈ టీం అందరికీ, ఇక్కడ పనిచేస్తున్న అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ టు ట్రస్ట్ కార్డ్స్.